శివలింగం కప్ప మీద ఉండడం ఎప్పుడైనా చూసారా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంతేకాకుండా ఈ టెంపుల్ లో నంది విగ్రహం కూర్చొని కాకుండా నిల్చొని ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన పేజీని ఫాలో చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. 200 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ లోని ఓయిల్ అనే చిన్న సంస్థానాన్ని రాజా భక్తవర్ సింగ్ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా గొప్ప పాలకుడు. కానీ ఆయన ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఆ సమస్య ఏమిటంటే ఆయన రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. దానికి తోడు రాజు తన వారసునిగా చెప్పుకోవడానికి రాజుకు ఒక సంతానం కూడా లేదు. ఆ సమయంలో రాజ్యంలో ఒక గొప్ప తాంత్రికుడు వచ్చాడు. ఆయన రాజుగారి కష్టాన్ని విని ఒక వింతైన ఉపాయం చెప్పాడు. రాజా, ఇది సామాన్యమైన కరువు కాదు. దీనికి మాండూకా తంత్ర సహాయం కావాలి. మేఘాలను పిలిచే శక్తి కేవలం కప్పలకు మాత్రమే ఉంది. అందుకే మీరు ఒక కప్ప వీపు మీద ఒక శివాలయాన్ని నిర్మించండి అని చెప్తాడు. అప్పుడు రాజు నేల నుంచి 100 అడుగులు ఎత్తున్న భారీ కప్పని నిర్మించి దానిపై అద్భుతమైన శివాలయాన్ని కడతాడు. ఆలయంలో ప్రతిష్ఠించడానికి రాజు స్వయంగా నర్మదా నది నుంచి నర్మదేశ్వర శివలింగాన్ని తీసుకుని వచ్చి పూజలు చేయడం ప్రారంభించగానే ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్షంతో రాజ్యంలో వచ్చిన కరువు మొత్తం తీరిపోతుంది. కొన్ని రోజుల తర్వాత రాజుకు పుత్ర సంతానం కూడా కలుగుతుంది. టెంపుల్ అడ్రస్ కామెంట్ లో పిన్ చేస్తాను. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.